శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనం పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశం పంపారంటే అండి, బిడ్డా నీ వేదనకు నేను ఇస్తున్నటువంటి చివరి తీర్పు. ఆలస్యం చేయకుండా వెంటనే నిజం తెలుసుకొని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము. బిడ్డా నీ కోసం పంపిస్తున్నటువంటి నా నిజమైనటువంటి సమాధానం ఇదే. కాబట్టి ఈరోజు నువ్వు ఇది వినడానికి కారణం కూడా కేవలము నా అనుగ్రహమే. నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన, నువ్వు దాచుకున్నటువంటి ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నాను. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు దుర్గమ్మ మనకి ఏ సందేశాన్ని వినిపించబోతున్నారు అంటే, బిడ్డా నీవు నీ వేదనను నీ గుండెల్లో ఎంతగా దాచుకున్నావో నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నీకు తప్పకుండా నేను నిజమైనటువంటి జవాబుని ఇవ్వబోతున్నాను. నీలో దాచుకున్నటువంటి బాధ ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కేవలము నేను అర్థం చేసుకున్నాను. నీ హృదయానికి చాలా గాయం ఏర్పడింది. ఇది నీ కోసం, నీ జీవితంలో ఎంతమంది ఉన్నా నువ్వు తీసుకున్నటువంటి భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావని చెప్పి అనుకున్నాను. నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో ఎవరికి తెలియదు. నువ్వు రాత్రులు దేవుడికి ఏకంగా మొదలుపెట్టినావు. ఏ దేవుడు నేను ఎందుకు ఇలా బాధలు అనుభవిస్తున్నాను, ఇది ఎందుకు నా జీవితంలో నాకు మాత్రం ఎదురవుతుంది, ఎందుకు నా మాట వినడం లేదు. నువ్వు నీ గదిలో వంటగా కూర్చొని ఇవన్నీ నిశ్శబ్దంగా చెప్పుకుంటున్నావు కదా. నువ్వు ఒక్కసారైనా ఎవరో ఒకరిని అర్థం చేసుకుంటే బాగుండు. నా హృదయం అలసిపోయింది, నా ఆత్మ దెబ్బతినింది, నా విశ్వాసం కూడా బలహీనపడిపోయింది. కానీ నేను మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నాను, భగవంతుడు ఎందుకు నన్ను పట్టించుకోలే అని చెప్పి అపోహ చెందావు. చూడు, దీనికి ఒక కారణం ఉంది, ఒకే ఒక కారణం. దేవుడు నీకు ఈరోజు జవాబు ఇవ్వడానికి ఈ సందేశం నీకు కంటపడింది. ఇప్పుడే నా స్వరం నువ్వు వింటున్నట్లుగా నీకు అనిపిస్తుంది కదా. నా ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా మాటలు నేను వినడం ఆపలేదు, అలాగే నీ మాటలు నేను వినడం ఆపలేదు. నీ కన్నీళ్ళు నేల మీద పడినప్పుడు ప్రతిసారి నీకు ఏం జరిగిందో, ఎవరు నిన్ను బాధించారో, ఎవరితో నువ్వు నిస్వార్థంగా ప్రేమను పంచుకున్నావో, ఎవరు నిన్ను మోసం చేశారో నన్ను అడగకుండానే అవన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు వేదనలో కూడా నన్ను పిలిచావు. నీ చెయ్యి ఎత్తకపోయినా నీ హృదయం నన్ను పిలిచింది. అందుకే నేను నీ ముందుకు వచ్చాను. నువ్వు ఎదుగుతున్న వేళ చాలామంది నీపై అన్యాయం చేశారు. ఇది నీకు ఇస్తున్నటువంటి పరీక్షలు కొన్నిసార్లు చాలా భారంగా నీకు అనిపించాయి. ఎవరికీ చెప్పకుండా నువ్వు మోసినటువంటి బరువు నాకు మాత్రమే పూర్తి వివరాలతో తెలుసు. ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు అని చెప్పి నువ్వెంత బాధగా అడిగావో, అలా అడిగిన ప్రతిసారి నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దానికి జవాబు ఇవ్వబోతున్నాను. చూడు, నీ బలహీనత నీ భవిష్యత్తు నిర్మించడానికి నేను చేసినటువంటి సిద్ధం. నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం, నీపై వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు నేను నీకు వేదనకు అన్నీ కూడా నేను సిద్ధం చేయబోస్తున్నాను. దానికి నువ్వు బలంగా ఉండాలి, సహించగలగాలి. నీ బాధలు నేను అనుమతించాను. నువ్వు నమ్మకపోయినా, నువ్వు ఏడ్చినా నీ జీవితం ఎక్కడికో ఆగిపోలేదు. నీ కథ ఇప్పుడే ఈ రోజు నుండే మొదలవుతుంది. నీ హృదయంలో ఉన్న పగుళ్ళు నువ్వు అనుకున్నంత ప్రమాదకరం కాదు. అవి భగవంతుని యొక్క వెలుతురు ప్రవేశించే దారులు. నేను నీ హృదయాన్ని నెమ్మదిగా కదిలిస్తున్నాను. నీ పాత బాధలను తీసేస్తాను. నీలో ఉన్నటువంటి బలహీనత తొలగిస్తాను. నిన్ను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాను. ఈ క్షణంలో, ఈ రాత్రే నీ వేదనకు నేను ఇస్తున్నటువంటి మూలమైనటువంటి జవాబు. నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచుకో. ఒక్క నిమిషము, ఒక్క నిశ్శబ్ద శ్వాస తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట నీ జీవితాన్ని, నీ గుండెను, నీ విధిని శాంతంగా, నిశ్శబ్దంగా మార్చబోతుంది. నువ్వు పడినటువంటి ప్రతిభ నీ పక్కనే ఉన్నాను. నీ మాట నువ్వు ఎన్నో రాత్రులు కన్నీటితో నిద్రపోయావు. ఎవరూ కూడా నేను చూడలేదనుకున్నావు, ఎవరు కూడా నీ మాటలు వినలేదనుకున్నావు. కానీ నీ ఏడుపు అలాగే నీ చెవులకు వినిపించకుండా ఉండదు కదా. చూడు, నీ హృదయం బాధ తగిలినప్పుడు నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ నొప్పి నీ చేతుల్లో కాదు, నా చేతుల్లో ఉంది. చూడు,
అంతకాలం నువ్వు ఒంటరి అని చెప్పి అనుకున్నావు, కానీ అసలు నిజం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఎప్పుడు అడుగు వేయలేదు. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి మౌనం, ప్రతి వేదన నీ ముందు నేను నడిపించేలా చేశాను. నీ వెనకే నేను పిలిచాను. నీ వెనక హృదయంలో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎందుకు బాధలో ఉన్నావో నీకు బాగా తెలుసు. నీ లోపల ఒక ప్రశ్న ఉంది, ఎవరికీ చెప్పలేని ఎన్నాళ్ళుగా నిన్ను తినేసినటువంటి ప్రశ్న. దుర్గమ్మ, ఎందుకు నా జీవితం ఎలా ఉంది? ఈ రాత్రి ఈ క్షణం నాకు సమాధానం కావాలని అడిగావుగా. నీ వేదన కేవలము, అలాగే నీ బాధ అదంతా కూడా నువ్వు చేసుకునేది కాదు, నేనే చేసింది. నువ్వు కోరింది తక్కువ కాదు, నేను ఇస్తుంది కూడా గొప్పది కాదు. అందుకే కొన్నిసార్లు ఆలస్యం కాక తప్పదుగా. నీ బాధ నేను లెక్క పెట్టాను, నీ కన్నిటిని నేను దాచాను, నీ ప్రార్థనను నేను పరిశీలించాను, అలాగే నీ నమ్మకాన్ని కూడా అన్నిటిని పరీక్షించాను. ఎందుకంటే నీ కోసం నేను అన్నీ సిద్ధం చేయాలి కదా. నా అనుగ్రహాన్ని నీ జీవితాంతం కూడా ఉండేలా చేయాలి కదా. నీ హృదయం ఎందుకు ఊపిరాడకుండా నొప్పి పుడుతుందో తెలుసా? ఎప్పుడూ కూడా నీ దుర్గమ్మ నీతో ఉంటుందని నమ్ము. నీ వెన్నంటే ఈ దుర్గమ్మ నడుస్తుంది. ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలదు. ఎప్పుడు నీ వెంటే ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇప్పటి వరకు నువ్వు అందిపుచ్చుకున్నటువంటి బాధలు, నీ మీద వేసుకున్నటువంటి నిందలు, నీ మనసులో దాచుకున్నటువంటి గాయాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఏదైనా పెద్ద శుభం రాకముందు మనసు లోపల దాచుకున్నటువంటి మురికి బయటకు వచ్చింది. ఇప్పుడే నీవు అనిపిస్తున్నటువంటి ఈ భారమైన వేదన అది ముగింపు కాదు, అది కూడా ఒక సూచనే. అది తప్పని సంకేతం. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం అని తెలుసుకుంటావు. నేను ఇలా చెప్తున్నాను, బాధను చివరిసారి భరించు. ఈ రాత్రే భరించు. కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం అవుతుంది. నీకే ఎందుకు నష్టం జరిగిందో తెలుసా? ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక మనసు, ఏదో ఒక పని నీ జీవితం నుండి దూరమైంది కదా. కాబట్టే నేను అన్నీ కూడా తీసేశాను. శిక్ష కోసం కాదు, రక్షణ కోసం. నీ దారిలో ఉండకూడదని నేను పూర్తిగా ఈరోజు తొలగించబోతున్నాను. నీకు నష్టం అనిపించింది, అది నీకు కూడా నేను గమనిస్తున్నాను. నిన్ను ఒంటరితనంగా చేయాలని కాదు, నా రక్షణలో నిన్ను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలని. ఇది ఒక కొత్త సంఘటన. నీ బాధను నేను జవాబుగా ఈరోజు మారుస్తాను. ఈ రాత్రి, ఈ క్షణం, ఈరోజు ఈ వీడియో నువ్వు వింటున్నటువంటి నువ్వు ఇది యాదృచ్ఛికమైతే కాదని తెలుసుకో. నిన్ను గొప్పగా మార్చినటువంటి ఒక దైవక శక్తి ప్రస్తుతం నీ హృదయాన్ని తాకుతుంది. తెలుసుకో. ఆ శక్తిని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ వేదనకు, నీ ప్రశ్నకు, నీవు ప్రతి రాత్రి చేసే ప్రార్థనలకు ఈ రాత్రి నీకు జవాబిస్తున్నాను. నీ కోరికలకు మార్గం తెలుస్తున్నటువంటి దివ్య ప్రణాళిక ఈరోజు ప్రారంభమవుతుంది. నీ శ్రమకు ఫలితం దగ్గరగా ఉంది. నీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకోబోతుంది. నీ హృదయంలో దాచుకుంటే ఆశ తిరిగి మేల్కొంటుంది. ఇప్పుడు నీకు ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న శ్వాస, ఒక చిన్న ఆశ, ఇవన్నీ కూడా మొదలయ్యాయి కదా. ఇక నువ్వు సిద్ధమవ్వు. ఈ రోజు నుండి నీ జీవితం జరిగే ప్రతిదీ నీ మంచి కోసం, నీ ఎదుగుదల కోసం, నీ శాంతి కోసం, నీ ఆనందం కోసం. నువ్వు ఎన్నాళ్ళుగా ఎదుర్చున్నటువంటి నా ఆశీర్వాదం ఈరోజు నీ దిశగా కదలబోతుంది. నువ్వు గ్రహించకపోయినా అది నీ దారి చేరుకుంటుంది. ఈ రాత్రి ముగిసేలోపు, తప్పకుండా రేపు ఉదయం వచ్చేలోపు నీ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఎన్నో తలుపులు తట్టావు, కానీ ఒకటి తెలుసుకోలేదు కదా. ఈ లోపల నీకు తేలిన ఒక మాట ఉంది. నేను నిశ్శబ్దంగా చెప్తున్నాను, విను. ఒక్క మాట ఏంటంటే, నేను నిన్ను సిద్ధం చేశాను. ఇతరుల తలుపుల కన్నా కూడా గొప్పది నువ్వు మోస్తున్నటువంటి భారం. నువ్వు అనుకున్నావు, దుర్గమ్మ నన్ను నా ప్రార్థనలు వినలేదు, సమాధానం రావటం లేదు, నా జీవితం పాడైపోయింది, కానీ దుర్గమ్మ మాత్రం ఇంకా శాంతంగా ఏవో కబుర్లు చెప్తుంది అనుకుంటున్నావు కదా. లేదు లేదు, నేను నీ బాధ, నీ కన్నీరు ఇవన్నీ కూడా చూశాను. అవేవి కూడా వృధా కాలేదు. నీ దగ్గర ఎవరికీ కనిపించినటువంటి ఎన్నో గాయాలున్నాయి, నాకు తెలుసు. నీ మాటల్లో వినిపించిన వేదనలు ఉన్నాయి, నవ్వులో దానిటువంటి కన్నీరు ఉంది. నీ ఒక్క ఊపిరి కూడా నేను ఏదీ కూడా దాచిపెట్టలేదు. నీవు నీతో ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నావు, ఎన్నో రకాలుగా భగవంతుడు నన్ను చూస్తున్నాడా లేదా అని చెప్పేసి పరీక్షించావు. చూడు, నువ్వు నీ యొక్క నవ్వుల పువ్వులు రేపటి నుండే మొదలవుతాయి. నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నీ తలుపులకు ఒక రండంగా ఉండాల్సినటువంటి ఎవరు లేరని చెప్పి అనుకోవద్దు. నేనున్నాను. నీ మనసు భారంగా ఉన్నప్పుడు ఎవరు అడిగేవారు లేరు కదా. నీ హృదయం పగిలిపోయినప్పుడు నిన్ను నువ్వు తప్పు మరెవరు కూడా తోడుగా లేరని చెప్పి అనుకోవద్దు. నేను ఉన్నాను. శాంతంగా చెప్తున్నాను, విను. నేను నీతో ఎప్పుడూ ఉంటాను. ప్రతి మౌనంలో, ప్రతి గాయంలో, ప్రతి చీకట్లో నీ మౌనం, అలాగే నీ ప్రార్థన నేను వింటూనే ఉన్నాను.
నీ పిలుపు నువ్వు పడినప్పుడు ప్రతిసారి కూడా నిన్ను పైకి లేవడానికి నేను ఉంటాను. చూడు, నీపై నేను కోపం పెట్టుకోలేదు. నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ నిన్ను బలం చేయడానికి మాత్రమే. నీకు నేను ఒక పెద్ద మార్పు ఇవ్వబోతున్నాను. దానికి నువ్వు ఈ రోజు నుండి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతి దానికి ఇక ముందు నుండి 20 రెట్లు తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు వెంబడించినటువంటి ఆనందం, శాంతి, ధనం, ప్రేమ, గౌరవం ఇక వచ్చే రోజుల్లో అవి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నేను ఇలా చెప్తున్నాను. ఈ రాత్రి ముగిసిందంటే నీ ఉదయం రేపటి నుండి మొదలైనట్లే. నీ కథలో నేను తిరిగి రాసినటువంటి కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. నీ జీవితంలో ఇప్పుడు జరిగే 3 దైవిక సంకేతాలు. 1, నువ్వు అనుకోకుండా ఒక పెద్ద శుభవార్త వింటావు. నీ మనసును నిశ్శబ్దంగా మార్చి ఒక పాజిటివ్ న్యూస్ అనేది ఎక్కడి నుండైనా వస్తుంది. అది నేను పంపించినటువంటి మొదటి సంకేతం. ఇక 2, నిన్ను బాధ పెట్టినటువంటి ఒక వ్యక్తి అదృశ్యమవుతాడు. అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తిని జీవితం నుండి తొలగించబోతున్నాను. అది నా సంకేతమే. ఇక 3, నీవు ఎంతో కాలం ఆగినటువంటి కోరిక ఒక్కసారిగా అది కదిలినట్టు కనిపించడము. అది నువ్వు ఊహించని విధంగా జరగటము. ఇది కూడా నా సంకేతమే. ఈ 3 సంకేతాలు వచ్చే రోజుల్లో నీకు వరుసగా కనిపిస్తాయి. నీ వేదనకు అసలు సమాధానం నేను నీకు సిద్ధం చేశాను. కొత్త దారి. ఇప్పటి వరకు నువ్వు చూసింది కష్టమే, కానీ ఇక ముందు నుండి నువ్వు చూడబోయేది కూడా కష్టం ఫలితం. ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది కేవలం విరిగినటువంటి జీవితం. ఇక నుండి నువ్వు అనుభవించేది పసిడి పంట వంటి జీవితం. నీ జీవితం ఇక నుండి నువ్వు పొందేది శాశ్వతంగా ఉండేలా చేస్తాను. నీ వేదనను మార్చి నీ జీవితాన్ని ఆభరణాలు వెలిగిపోయేలా చేస్తాను. నా యొక్క అనుగ్రహము, నా ఆశీర్వాదము ఎప్పుడు నీ వెంటే ఉంటాయని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.